నూకాలు సింహాద్రి మీద బెంగపడి వచ్చేసాను. సింహాద్రి మీద బెంగపడ్డారా? అంటే ప్రేమలో పడ్డారా? పడ్డానండి, ప్రేమలో. మరి విడూరంగా ఉందిలే ఇది. నూకాలు, సింహాద్రి నాకు కావాలి. ఏం చేస్తే పడతాడు? మగోణ్ణి పడగొట్టాలి అంటే సేతనైతే భయపెట్టాలి, లేకపోతే భయపడాలి. సింహాద్రిని భయపెట్టేవాడు ఇంకా పుట్టలేదు గాని మీరు భయపడండి చాలు. అలాగే భయపడతాను. అయితే ఇంకే మీకేదంటే భయం? గండు చీమ, అదంటే చచ్చేంత భయం. అది చాలా అమ్మాయి గారు. అయ్యే బాబోయ్, చీమ చీమ, సింహాద్రి చీమ చీమ. ఏమైంది? చీమ ఎక్కడెక్కడ తిరిగేస్తుంది. అదంటే నాకు చచ్చేంత భయం. ఎక్కడ? ఇక్కడ. ఇక్కడ? అక్కడ సింహాద్రి చీమ చీమ. నువ్వు కంగారు పడద్దు, నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టదు. దొరికింది. భూగర్భంలో దాక్కున్న బిల్లాటి నమ్మ మొగుళ్ళ ఉంది, కానీ నేను అమెరికాని కాదు, ఆంధ్రుణ్ణి. గింగిరాలు తిప్పుకుంటూ బయటికి రప్పిస్తా చూడు. సింహాద్రి ఎక్కడికెళ్ళావు? గది మ్యాటర్, నువ్వు పడుకో. అబ్బో, చంపేస్తున్నావు సింహాద్రి. ఏంటది? బెల్లం. చీమను పట్టుకుర మగడ అంటే బొడ్డు చుట్టూ బెల్లం రాస్తావేంటి? పొగ పెడితే కలుగులోంచి లేగెత్తే ఎలకలాగా బెల్లం స్మెల్ కి నాలుగు తిప్పుకుంటా వస్తా చూడు చీమ. అదిగో చెప్పానా, వచ్చేసింది. అయిపోయావే, ఇక నీకు దగ్గర వెళ్ళిపోయింది. శ్రీమత్ చిమాచిమడి గోవిందో హారి. ఏమంటలేదురా, చూడండి గట్టిగా, ఇంకా గట్టిగా. అబే అంటలా, కొంచెం గట్టిగా రా. అరే సింహాద్రి, ఈ పిచ్చుకు పట్టు ఈ పెంగళం వారికి ఏం అంటలేదురా. ఆ ఛాన్స్ నీకు ఇస్తున్నాను, ఒకసారి ఉపయోగించుకో. అబే ఇది ఒరిజినల్ సౌండ్. రే తలుపులు, నువ్వు పైకి వెళ్ళి పెద్దకి నీళ్ళు పెట్టు. అలాగే. పింగళం వారు ఫ్రీజ్. ఇదిగో పెద్దమ్మాయి, నువ్వు త్వరగా వెళ్ళి పెద్దకి భోజనం రెడీ చేయి. ఇది పూర్తి చేసి వెళ్తాన్రా. దానికంటే ఇది ముఖ్యమా? నువ్వు వెళ్ళు. బా వెళ్ళు పెద్దమ్మా. ఇదిగో నూకాలు, పెద్దకి ఇస్త్రీ పట్టలు రెడీ చేయి. రై త్వరగా కానీ రా. కొంత ఓపెనింగ్ ఇచ్చుకుంటారా? మేము లోపలికి వెళ్ళాలి. వెళుదూలే కానీ ఓ చీమేసుకోనా? వేసుకో వేసుకో, ఈసారి బెల్లంతో కాదు గెమాక్సింతో కొడతాను. తప్ప అవతల పనులు ఉన్నాయి. తలంటుకో పెద్దయ్య, జుట్టు మాసిపోయింది. ఏమైంది? అది పెద్దయ్యకి జ్యూస్ కోసం. తెలుసు, మేం తీసుకెళ్తుంది కూడా పెద్దయ్య కోసమే, జ్యూస్ కోసమే. మనిషిలోనే కాదు, తిప్పుల్లోనూ తేడా వచ్చింది. అబ్బో, అమ్మమ్మ చీమ కుట్టిందా? అబ్బో, ఏంటిది? అస్తమానం వచ్చి గుద్దేత్తను ఏంటి కదా? నీకు తెలిసిన కదే, నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా అందట చీమ. ఏమీ అర్థం కాలేదు.
కానీ ఒకటి చాలా ముదిరిపోయింది, చెప్తా. అమ్మో, భూమండలం బద్దలైపోయిందిరా బాబోయ్. అబ్బో, చీమ చీమ చీ చీమ చీమ చీ ఫోన్లే కదా నూరుకుంటే నిన్నటి నుంచి ఓ గుద్దేస్తుంది. హలో, బ్యాక్ నుంచి ప్లాన్ చేసి మనం ఎవరేం పీకలేరమ్మా. ఏదైనా ఫేస్ టు ఫేసే. రే ఏంట్రా ఈ గొడవ? లేకపోతే చూడు పెద్దయ్య, నిన్నటి నుంచి వెనకాల తట్టడం, నా పనుల్లో ఎంటర్ అయిపోవడం. అందుకే ఒక్కటిచ్చా. నీ పనులన్నీ నేను చేద్దాం అనుకోవడం తప్ప తాతయ్య. తనేవాడు పెద్ద కూడింగా. అక్కడే మరి నాకు రగులుద్ది. పెద్ద పనుల్లో ఎవరు ఎంటర్ అయినా మేము ఒప్పుకోం. అది సింహాద్రి సొంతం, సింహాద్రి హక్కు, సింహాద్రి జాబ్. రే రే సింహాద్రి పోన్లేరా, ఈ ఒక్కరోజు దాన్ని చేయని. అంటే నువ్వు కూడా సపోర్టింగ్ ఆ సైడ్ ఇచ్చేస్తున్నావా? అంతేలే, ఎంతైనా మనవరాలు కదా, వత్తాస్ ఆ సైడే ఉంటుంది. చేయించుకో, ఆవిడ చేస్తే చేయించుకో, మేమెందుకు ఇక్కడ దండగా. రే 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 ఏంట్రా అలాకే? ఇంచుమించు అలాంటిదే. దెయ్యం, రాక్షసి, పెద్దమ్మోయ్, ఈ తాత మనవరాలు కలిసి నా పోస్టింగ్ ఫిట్టింగ్ కట్టేశారు. నేను ఇంక ఇంట్లో ఉండను. సింహాద్రి ఆగరా. ఉండనంతే. ఇదిగో పెద్దయ్య, ఫోన్ చేసిన తర్వాత మందులు వేసుకోవడం మర్చిపోకు. అరగంటకి బీపీ టాబ్లెట్ కూడా వేసుకో. అయినా నేను ఎవరిని చెప్పడానికి, నీ మనవరాలు ఉందిగా, చూసుకోండి, మీరు చూసుకోండి. రే రే ఆగరా. అయిపోయింది, ఈ ఇంటికి నాకు రుణం తీరిపోయింది. నేను రాను. ఆ దేవుడు వచ్చి పిలిచినా సరే మళ్ళీ ఈ జన్మలో సాయంత్రం వరకు ఇంట్లో అడుగు పెడితే ఒట్టు చేయించుకో. రే రే నన్ను చూడకుండా అంతకు మించి ఉండడం నీ వల్ల ఎక్కడ అవుతుందిరా? అసలేమైంది? ఇక తాతయ్య పనులన్నీ నేనే చేస్తానమ్మమ్మ. సింహాద్రిని పనిలోంచి తీసేద్దాం. వాడిని పనిలోంచి తీసేయడమేంటి? అది కాదమ్మమ్మా, ఇప్పుడు నువ్వుండగా తాతయ్య పనులు చేస్తే బాగుంటుందా? బాగుండదు. అమ్మ ఉండగా నాన్న పనులు చేస్తే బాగుంటుందా? బాగుండదు. అలాగే నేనుండగా సింహాద్రి పనులు చేస్తే బాగుంటుందా? ఉమ్? నేను ఈ పెళ్లికి ఒప్పుకోను. మరి ఆ సింహాద్రి గారికి ఏముంది? మీ ఆస్తిలో వాటా ఉందా? మీ ఇంటి పేరుందా? మీ వీరునామాలో షేరుందా? ఏం మాట్లాడవే? వద్దు, మాట్లాడకు, నేనే మాట్లాడుకుంటాను. కారణ జన్ముల చేత కాళ్ళు గడిగించుకునేంత సూర్యుడా, వీరుడా, ధీరుడా, పిత్రుడా, పుత్రుడా, ఈ ఇంటికి దత్తుడా అని పెంగళం వారి దర్బారు ప్రశ్నిస్తోంది. ఎంత మంచి మాట అన్నారు బావగారు. ఇంతకాలం నాకు రాని ఆలోచన మీకొచ్చింది. మరి సింహాద్రిని వెంటనే దత్త చేసుకుంటా. యా! పరిమళ, పరి, మలా, పరి డార్లింగ్, చెప్పు పరిమళ, మాట్లాడవే, చెప్పు ప్లీజ్. నేనండి, అంజలిని. ఓ మీరా, చెప్పండి. ఎలా ఉన్నారు? గాఢంగా ప్రేమించి ఘోరంగా దెబ్బతిన్నవాడిని. ఎలా ఉంటాను? పరిమళ లేని ఈ జీవితం ఎవరి కోసం? ఎవరి కోసం? అంజలి కోసం. అంజలి, ఇప్పుడు నేను ఎవరూ లేని అనాథని. మరి మీ అమ్మ బాబు? మీ అమ్మ పర్రి నోర్మి. హలో. నా ప్రేమ విషయంలో మిమ్మల్ని చాలా బాధ పెడుతున్నాను. అబే, అలాంటిదే లేదండి. రేపు మీ ప్రోగ్రామ్ ఏంటి? ప్రాణం లేని రాయికి ప్రోగ్రాంలే ఉంటాయి చెప్పండి. అయితే రేపు 10 గంటలకి గోల్కొండ ఫోర్ట్ కి వస్తున్నారు.
10 o'clock, Golconda Fort. Don't miss. Bye. యాహూ! Yes! 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 హర్మిళ ఒకసారి వస్తావా దా, 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 రా, రా. దా. ఏంటి పిలిచావు? నీకు ఇంకా ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నారు. ఎందుకు? నాకు కూడా ఇలా సెటప్ చేసి పెడతామని. ఆ. ఛీ. హే, నువ్వేంటి ఇక్కడ? అసలు లోపలికి ఎలా వచ్చావు? నా మనసే రాగా నేను రాలేనా? సర్లే, ఎందుకు వచ్చావు? ఇందాక ఫోన్లో ముద్దిద్దామంటే కట్ అయింది కదా, అందుకని ముద్దిచ్చి గుడ్ నైట్ చెప్తామని వచ్చా. మా నాన్న చూస్తే నాకు బ్యాడ్ నైటే. ముద్దిద్దామని వస్తే ఓ. ఏయ్, వద్దు ప్లీజ్, వద్దు వద్దు ప్లీజ్, వద్దు వద్దు ప్లీజ్, వద్దు ప్లీజ్, వద్దు. ఎవర్రాది? అంజలి నాన్న. అంజలినా?